సినిమా హిట్ అవ్వాలని సినిమాలు చేస్తాం, కొన్ని డిసప్పాయింట్ చేస్తాయి, కొన్ని హిట్లు అవుతాయి. డెఫినెట్గా దేవరాయ అనే ఫిలిము నేను చాలా చాలా ఇష్టపడి, ఎందుకంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన క్యారెక్టరైజేషన్. ఏమాత్రం తేడా వచ్చినా నవ్వులు పాలైపోతాయి ఇటువంటి క్యారెక్టర్ చేసేటప్పుడు. నేను దీనికి వీరబాబు గారు అందించిన డైలాగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ కృష్ణదేవరాయలు. అలాగే విలేజ్ లో దర్బాబు క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు. ఈ క్యారెక్టర్ కూడా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేరియేషన్ వెళ్తుందనమాట. అంటే అదే అంశలో, కృష్ణదేవరాయల అంశలో పుట్టిన ఒక దొరబాబు క్యారెక్టర్. అక్కడ కళాకారులు, ఆయన ఏంటంటే కళాపోషకుడు, అష్టదిగ్గజాలంటే ఇక్కడ మాకు ఉంటాడు ప్యాకెట్ బ్యాచ్. అలాగే అక్కడ అతను కృష్ణదేవరాయలు కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మాకు ఉంటుంది ఇక్కడ కళల పట్ల ఏంటంటే ఒక భోగం మేళని ఇటువంటి అని చెప్పేసి ఇటువంటి క్యారెక్టరైజేషన్తో ఒక ఇప్పుడున్న కలియుగానికి దగ్గరలో ఉన్న క్యారెక్టరైజేషన్ పట్టుకుని చాలా అద్భుతంగా నాని తీసుకొచ్చాడు. నాకు ఫస్ట్ లో ఒప్పుకున్నప్పుడు భయం. నాని కృష్ణ ఇంతవరకు నేను ఆయన డైరెక్షన్ లో చేసే సినిమాలు ఒక సినిమా ఏదో చేశారంట. బట్ చెప్పిన విధానం కానీ, ప్రతి షాట్ బై షాట్ ఆయన చెప్పిన విధానం కానీ నాకు బాగా నచ్చి ఒక రాయేసాం. ఈ సినిమా హిట్ కొడితే మనకి హెల్ప్ అవుతుంది. అయితే సినిమా దేవరాయ అంటే దేవరాయల గురించి ఏం చెప్తుంటాడు, ఇది ఏం చేసి ఉంటాడు అని అందరికి వచ్చే డౌట్ అండి. చాలా మంది ఇదేదో కృష్ణదేవరాయలను వాడేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో అలా వాడేసుకున్నానని అనుకునే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మనం కథ చెప్పేటప్పుడు అనగనగా ఒక రాజు అంటామండి. ఎవడో రాజు తెలియకుండా పిల్లలకి ఏం ఎక్కుతుంది కదా, ఆ రాజు అంటే ఒకటి తెలియాలి. ఆడే మనకు దగ్గరగా ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అందుకు నేను తీసుకున్న ఒక రాజు, దేశభాషలందు తెలుగు లెస్స అన్న ఒక రాజు శ్రీకృష్ణదేవరాయలు. మంచివాళ్ళు, కెమెరామెన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ చాలా హుషారుగా చేశారు. మంచి టీం వర్క్. ఆ ఒక్క రోజులో నాకు అర్థమైంది. ఆ తర్వాత ఈ ట్రైలర్స్ కూడా చూశాను. తన డైలాగ్ డిక్షను తను చాలా మారాడు. బాగా చేశాడు, ఎంతో చక్కగా కనిపించాడు. పెద్దవాళ్ళు, పెద్ద ఆయన వాళ్ళు వేయాల్సిన క్యారెక్టర్, వాళ్ళు వేసినటువంటి క్యారెక్టర్ తను చేశాడు. చేసి తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది చక్కటి విజయం సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ సినిమాకి ఎక్కడ కష్టపడకుండా, మమ్మల్ని ఎవరిని కష్టపడకుండా పెట్టకుండా ఎంతో ఇష్టపడి చేశారు. మమ్మల్ని ఇష్టపడేలా చేశారు. రేపు ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా దీన్ని ఇష్టపడతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవరాయ ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ, చాలా బాగా వచ్చింది. బేసికలీ ట్రైలర్ చూస్తుంటే, ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఒక కంప్లీట్ దేవరాయ ఎపిసోడ్ ఒకటి చూశాను. అప్పుడు ఇప్పుడు దేర్ ఆర్ అదర్ ఎపిసోడ్స్ విచ్ యాక్చువల్లీ మిక్స్డ్ అప్ ఇన్ ద ట్రైలర్. కాబట్టి ఇది చూస్తుంటే దీంట్లో అన్ని మాస్ మసాలా ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి అనిపిస్తూ ఉంది. అలాగే ఈ మూవీ ఆడియో కూడా విన్నాను, చాలా బాగుంది. మేబీ ఆడియో త్వరలో ఆడియో రిలీజ్ అవబోతా ఉంది కాబట్టి యూ విల్ సీ. ఒక మంచి సినిమాతో అసోసియేట్ అయినందుకు, అలాగే నాని కృష్ణ, కిరణ్ వీళ్ళంతా బాగా కష్టపడి ఆ టీమ్ యూనిట్ మొత్తం ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఆల్మోస్ట్ 6 months 8 months అయిపోయింది. సో బాగా కష్టపడి అందరూ బాగా పనిచేశారు. అట్లాగే ఆల్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి. దేవరాయ ఇట్స్ అ పర్ఫెక్ట్ blend of social as well as శ్రీకృష్ణదేవరాయల హిస్టారిక్స్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. యాజ్ యూజువల్ గా అందరూ చెప్పే మాట, బట్ స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్, వెరీ హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతున్నాను అనమాట. ఇట్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. ద ఓన్లీ రీజన్ ఇస్ నాని ఫర్ దిస్. చాలా ఎక్స్ట్రాడినరీగా తీసాడండి సినిమా. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ a special name here for extending his complete support to us. శ్రీకాంత్ గారు, మా హీరో గారు, యాక్చువల్లీ జస్ట్ హీరో కింద కాకుండా మమ్మల్ని గైడ్ చేసి ఈ రోజున ఈ లెవెల్కి సినిమాని ఈ పొజిషన్ తీసుకోవడానికి ఆయన ఎంతో హెల్ప్డ్ us a lot. అండ్ అనిల్ గారు, నెక్స్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ అనిల్ గారు ఫర్ హిస్ ఎక్స్టెండెడ్ సపోర్ట్.
So without Anil Garu, this would not be possible at this point of time. శ్రీకాంత్ గురించి సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు, శ్రీకాంత్ గురించే వెయిట్ చేశారు. శ్రీకాంత్ గురించి ఇంత కాస్ట్లీగా ఇంత అందంగా తీసినాయి, ఒక మంచి డైరెక్టర్ అవుతారని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాను. యూనిట్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దేవరాయలో మంచి వేషం వేసానండి. అండ్ ఈ 2-3 రోజుల క్రితమే డబ్బింగ్ కూడా చెప్పానండి. అండ్ నాకు తెలిసి ఈ మధ్యగా చాలా పాజిటివ్ ఫీల్ వచ్చిన సినిమా అండి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా షుడ్ బి వెరీ గుడ్ సక్సెస్. శ్రీకాంత్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే పూర్ణ గారు చాలా మంచి జాబ్ చేశారండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్.